నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. जय जवान డిఫెన్స్ అకాడమీ గదిరి ఆధ్వర్యంలో బాయ్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి 1999వ సంవత్సరంలో గత 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్, లద్దాఖ్, పాకిస్తాన్కు సంబంధించిన మిలిటెంట్లు ఏదైతే పర్వత శిఖరాల మీద నుంచి మన భారత భూభాగాన్ని లద్దాఖ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఆక్రమించినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ వీళ్ళంతా కూడా త్రివిధ దళాలు వారి మీద ముప్పేట దాడి చేసి మన భారత భూభాగం నుంచి వాళ్ళని తిప్పికొట్టడం జరిగింది. ఆ యొక్క యుద్ధంలో మన భారత జవాన్లు సుమారుగా 500 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ భారత సమాజం కోసం. అదేవిధంగా 2000 మందికి పైగా గాయపడడం జరిగింది. వారందరికీ కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ యుద్ధంలో భారతదేశం వీరోచితమైన సైనికుల పోరాటానికి గుర్తుగా ఈ విజయ దివాస్ అనేది గత 25 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఆ స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత జాతీయ భావాలు లోపించిన కారణంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా ఎవరైనా మనందరం కూడా జాతీయవాదులుగా ఉంటూ ఈ దేశం కోసం పనిచేసినప్పుడే ఈ డెమోక్రటిక్ కంట్రీకి ఒక విలువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాతీయ భావాలు, దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశం నాటిని చాటి చెప్పేటువంటి పరిస్థితికి అందరూ రావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాతా.
ఈరోజు భారతదేశంలో నలుమూలలా ఇది చేసుకుంటున్నారు. ఎందుకంటే 526 మంది భారత సైనికులు అమరులవ్వడం జరిగింది. ఈరోజు 1999 జూలై 26వ తేదీన పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని మనకు కార్గిల్ అనే జిల్లాలో మనకి టైగర్ హిల్ని ఆక్రమించడం జరిగింది. దాన్ని మరీ మన సైనికులు ప్రాణత్యాగం చేసి మనకు టైగర్ హిల్ని మళ్ళీ మనం వశించుకోవడం జరిగింది. ఇలాగా దేశంలో మన భారతీయులందరూ ఈరోజు చనిపోయిన సైనికులకి స్మరించుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యత ఉందని దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఓపెన్ డిఫెన్స్ అకాడమీ తరఫున కాలేజ్ సర్కిల్ నుంచి మనం బస్టాండ్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయ సైనికునికి ఆత్మకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత. వందే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు, ఈ యొక్క కార్గిల్ విజయోత్సవానికి కారణమైనటువంటి ఈరోజు కార్గిల్లో అనేక మంది అసూలు భాషలంటే ఆ యొక్క వీర జవాన్లకు, వారి కుటుంబాలకు కదిరి కోపలేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, మా యొక్క నివాళులను కూడా అర్పిస్తున్నాం. ఈరోజు దేశంలో మనమందరం కూడా సురక్షితంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి, దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల యొక్క త్యాగాల మీద మనం అందరం ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం. అలాంటి త్యాగాలు, అలాంటి అసలు బాసినటువంటి సైనికులను స్మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యతగా మనందరూ కూడా ఈరోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన వ్యాపారాలు కావచ్చు, మన వృత్తులు కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, ఈరోజు మనందరూ ప్రశాంతంగా ఉన్నామంటే ఈరోజు కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు దీనికి కారణం. అలాంటి సైనికులను దాదాపు 20 సంవత్సరాల కిందట కార్గిల్లో పాకిస్తాన్తో పోరాడి విరోచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మీద భారతీయుల యొక్క శక్తినంతా కూడగొట్టుకొని పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి ఒక గొప్ప విజయాన్ని మనకు అందించినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఈ యొక్క కార్గిల్ విజయోత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా నిర్వహించుకొని ఆ యొక్క ఎవరైతే త్యాగాలు పోసినటువంటి అమరవీరులు కావచ్చు, ఆ సైనికులు కావచ్చు, వాళ్ళ త్యాగాలు మరవకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. అలాంటి సైనికులు స్ఫూర్తి పొంది మనందరం కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో పనిచేస్తే సరిపోదు. ఈరోజు దేశం మొత్తం కూడా అనేకమైనటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ దేశంలో రకరకాలుగా పనిచేస్తున్నాయి. అలాంటి వాటికి కూడా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దేశం సురక్షితంగా, దేశం ప్రశాంతంగా, దేశం గర్వంగా, దేశం ప్రపంచ దేశాల్లో గొప్పగా ఉండాలంటే ఇక 145 కోట్లు అందరూ కూడా కలిసి పనిచేయాలా. ఈ యొక్క కలిసి పనిచేయడం కారణంగా మన యొక్క దేశం ప్రపంచంలో కూడా నెంబర్ 1గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశంలో వీళ్ళందరి సైనికులకు మనకు నివాళులర్పించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆ యొక్క సైనికులను, ఆ సైనిక వాళ్ళని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ నిర్మిస్తున్న జై హింద్, జై భారత్. ఐఎస్ఐ టెర్రరిస్టులారా, ఐఎస్ఐ గుండాలారా, భారత్ మాతా కీ జై, వందే వందే వందే. ఐఎస్ఐ టెర్రరిస్టులారా, ఐఎస్ఐ గుండాలారా, భారత్ మాతా కీ జై. కార్గిల్ అమరవీరులకు, కార్గిల్ అమరవీరులకు జోహార్ జోహార్. బాగుంటుంది. రిసెప్షన్ అండి. ఇప్పుడు దీని
ఇన్స్ట్రక్షన్స్ మొన్న పాడవకుండా మంచి ప్లేస్లో పెట్టుకొని వెన్నెవర్ యూ గో విజిబుల్ పోలీసు అవి వేసుకుని అన్నారు నాన్ వెజిటేషన్ అవి పెద్దగా వాడలేదు ఎందుకు వాడలేదు మన పొంగనూరు ఇన్సిడెంట్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి స్టేషన్ కార్డ్ చేసి పెట్టుకుంది చూడు కంప్యూటర్లా నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను పుట్టపర్తి చూశాను, ధర్మవరం చూశాను, తర్వాత పెనుగొండ వెళ్ళాను. ఇంక ఇప్పుడు హిందూపూర్ కదిరి వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ కదిరి, రేపు హిందూపూర్ వెళ్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా ఉందో ఏంటో చూసి మళ్ళీ అందరూ ఆఫీసర్తో క్రైమ్ మీటింగ్ ఉంటుంది, అది పెడతాం. ఇంకా రకరకాల మీటింగ్స్ రివ్యూస్ పెట్టుకున్నప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇలా తీసుకోవాలి అదంతా నేను స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు మ్యాన్ పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, బెస్ట్ ఆప్టిమిస్టిక్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ ది క్రైమ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ సబ్ డివిజన్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ టౌన్. సో దానిపైన మనం వర్కౌట్ చేసి ముందుకెళ్ళాలి. वीडियो दिया वीडियो वीडियो మూడు 4 5 6 7 8 9 कौन सा काम वाला है? अंसारी कौन सा काम वाला है? पलमनेर का व्यापार करने कहाँ से कहाँ लेके जा रहे हैं? कहाँ से? पलमनेर को लेके जा रहे हैं, तमिलनाडु को लेके जा रहे हैं? लेकिन गाड़ी दोनों तमिलनाडु का है ना? पलमनेर को ही जाता व्यापार करने के वास्ते उन्हें ले जाता। ओके ओके। भाड़ा चलाते हैं। आपका नाम क्या है? खादर। हाँ? खादर। वो उसका गाड़ी वाला, दूसरा गाड़ी वाला का नाम क्या है? सुकुमार। 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 आपका तमिलनाडु का है ना आप? लेकिन पलमनेर बोल रहे हैं? लेकिन वो इधर वो गोरंटल इधर से सीधा आना है, लेकिन वो पुलेर वो ये रोड से क्यों आ रहा है? नहीं रोड ठीक नहीं है ना उसके लिए। रोड सीधा ठीक नहीं है ना उसके लिए मामला किसका पास लिया है लोग पूरा है? ये सब व्यापार वो कटिंग कैसा है? कटिंग करने के लेके जा रहे हैं? व्यापार करने के वास्ते बाजार में व्यापार। కూడా స్వాగతం చేద్దాము. దీనికి ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి నినాదం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళే బ్యానర్తో కట్టాలి. ఎందుకంటే ఇది ఆచరణ యోగ్యమైనటువంటిది. ఎందుకంటే పేర్లు నినాదాలు ఇస్తున్నా కానీ ఆచరణలో ఉమ్మడి వేదికలు జరగటం లేదు. అది ఉమ్మడి వేదికలు జరగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల కేంద్ర బిందువుగా దాని ఆచరణలో రూపించినటువంటి వ్యక్తి ఊసా. ఉపాధ్యాయుడు ఊసా గారు, అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాట దిక్సూచి ఊసా గారు, అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాట దిక్సూచి ఊసా గారు, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా గారు, కులవర్గ సిద్ధాంత
సిద్ధాంతవేత్త ఊసా, కుల వర్గ ఆచార్య నాయకుడు ఊసా, ఉపాధ్యాయుడు ఊసా గారు, అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాట దిక్సూచి ఊసా గారు, అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాట దిక్సూచి ఊసా గారు, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా గారు, కుల వర్గ సిద్ధాంతవేత్త ఊసా, కుల వర్గ సిద్ధాంతవేత్త ఊసా, కుల వర్గ ఆచార్య నాయకుడు ఊసా. బాంధవులు పెద్దలకి అందరు కూడా పేరు పేరున ఉద్యమ ధన్యవాదాలు. జై భీములు. ఏదైతే మా గురువర్యులు ఊసా గారు తను పుట్టినటువంటి మంగళి కులం నాయి బ్రాహ్మణ అని ఇంతకుముందు చెప్పారు. పూటకు బ్రాహ్మణిజంతో కాదు, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది మన అస్తిత్వం అనేటువంటిది మంగళి అనేటువంటి పదంలోనే ఉంది అని మంగళి మహాసభ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. దానికి మంగళి మహాసభకి మనపట్ల సుబ్బయ్య గారు తెలంగాణ కవిత్వం రాస్తుంటారు, చాలా మందికి తెలుసు. ఆయన ఆనాడు కన్వీనర్గా, మరి తదుపరి పోట్లూరు మధుసూదన్ మంగళి గారు ఆయన తదుపరి మంగళి మహాసభ అస్తిత్వ ఉద్యమం అండి. ఇది ఏంటికి చెప్తున్నారంటే ఊసా గారు అస్తిత్వ ఉద్యమాలు చేయడంలో చాలా చాలా విలువలు కొడుకున్నటువంటి సంఘాలు ఏర్పాటు చేయడంలో ఊసా గారు ప్రథమ భూమికి పోయిస్తారని మీ అందరికి తెలిసినటువంటి విషయం. దాంట్లోనే పుట్టుకొచ్చినటువంటిదే మంగళి మహాసభ అస్తిత్వ ఉద్యమం. ఈ మంగళి మహాసభ అలాగే బహుజన ఉద్యమాలు మరి రెండు కూడా ఎలాగ సార్ అంటే మనం గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయ బహుజన రాజ్యాధికార దిశగా మన అస్తిత్వాలు పనిచేయాలని చెప్పారు. దాంట్లో భాగంగానే రెండు కూడా చేయాలంటే మనకి రెండు కూడా ఐడెంటిటీ అలియన్స్. ఐడెంటిటీ అనేది నీ కులము, అలియన్స్ అనేది బహుజనవాదంతో నడుస్తేనే మనం బాగుపడతామని చెప్పినటువంటి వ్యక్తి ఊసా గారు. మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో మాకే అప్పుడు వయసు కూడా చాలా చిన్నది సార్తో ప్రయాణించేటప్పుడు. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు. సార్తో ప్రయాణించేటప్పుడు 18 సంవత్సరాల నుండి ఆయన సార్తో వచ్చారు. కానీ నాకు తెలియనటువంటి పరిస్థితులు ఊసా గారు అంటే ఏంటి పరిస్థితి, ఊసా గారు ఎక్కడెక్కడ పుచ్చుకుపోతున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఊసా గారు మరణించిన తర్వాత ఊసా గారి విలువ తెలుస్తున్నటువంటి పరిస్థితులు. ఈనాడు ఊసా గారి యొక్క లేని లోటు తీర్చలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వైకే గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా కావచ్చు, వారు చెప్తుంటే అసలు నాకైతే ఊసా గారు ఇంత గొప్పవారా అని అర్థమవుతుంది. నా జాతిలో పుట్టినటువంటి ఆణిముత్యమా, నా ఆణిముత్యాన్ని నా జాతే గుర్తించలేకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊసా గారు ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ తరాల్లో జరగబోయేటువంటి బహుజన ఉద్యమాల్లో ఊసా గారు బ్రతుకుంటారు. ఊసా గారి ఆశయము ఏదైతే బహుజన రాజ్యస్థాపనతోనే ఊసా గారి యొక్క ఆశయాలను సాధించగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. మరి భావి తరాలకు తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా వంతు బాధ్యతగా ఊసా గారి గురించి, మరి బహుజన ఉద్యమాలు ఏ విధంగా ఆయన సంస్కరణలు చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన ఉద్యమానికి బాటసారిగా ఎలాగ నిలబడారో అని తెలుసుకొని తెలియపరుస్తామని, మా వంతు బాధ్యతగా నెరవేరుస్తామని అందరూ కూడా ఊసా గారి సాక్షిగా ప్రమాణం చేస్తూ సెలవు. జై భీమ్, జై బోధ్.
కాదు నిప్పుల మీద అడుగు కాదు బయట పడతారు వాళ్ళు. వారి మీద కూడా ఉంటే కాదు చాలా సంఘటన జరిగినాయి. అది కూడా మీ ఆఫీసర్ గారికి వారి సమాజానికి పోలీసు లాయర్ మీద ఏ మాత్రం సిఐ గారు పరిష్కారం చేయగల చెప్పండి. పక్కన పెట్టేసి వాళ్ళకి ఎవరో పైనుంచి ఫోన్ చేశారు, వీళ్ళకి ఎవరు కింద నుంచి ఫోన్ చేశారని. కానీ 24వ తారీఖు అంటే దాదాపుగా ఒక నెల పైగా ఒక వారం తర్వాత మళ్ళీ ఆ లాయర్ మీద ఇంకో లాయర్ మీద ఆయన వైఫ్ మీద కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం కాదు. రెండో విషయం ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేశారు, హైకోర్టు చేశారు. ఏ ఒక్కరోజు సీఏ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ బాధ్యత లేదు. వాళ్ళు బాధ్యత లేదంటే ఉండండి. వాళ్ళు ఉన్నాయి పొలిటికల్ సిస్టంలో పనిచేసేటప్పుడు రకరకాలు ఉంటే ఉండవచ్చు కాక. కానీ అట్ సేమ్ టైం మనకు జనాలకు కనపడే విధంగా చూసినప్పుడు దానికి ఏం న్యాయం చేస్తున్నాము, పెట్టబడి ఏం జనాలు తీసుకున్నామని మెసేజ్ పంపించాలి కదా. ఏం మెసేజ్ పంపించాలి? చాలా సంఘటనలు జరిగాయి. పోలీస్ వారి తరఫున కూడా నాకేం వ్యతిరేకం లేదు. బెస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫంక్షన్ యాజ్ పర్ ది లా ఓన్లీ, అంతే కదా. బియాండ్ ఇట్ మేము అడగట్లేదు కదా. మీరు ఎన్ని దురుస్తగా చేసినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా పోయినటువంటి సందర్భం మొట్టమొదటి సమాజానికి ఏం మెసేజ్ పంపించారు ఒకటి వాళ్ళు ఏం చేశారో అది కూడా చెట్టు ప్రకారమే పోతుంది. కానీ ఒక వారం తర్వాత మేము సైకిల్ చేస్తారంటే బైకాలు చేస్తారంటే ఇది ఒక వారం రోజుల పాటు ఆ సంఘటన వల్ల మీరు వీళ్ళు బయట చూస్తే మీకేం బాధ్యత లేదు కదా. సమాజంలో కోర్టు మేము గుడికి పోకుండా ఉండి పేపర్తో వచ్చి ఒక్కరు కూడా మాట్లాడారు.
మాట్లాడితే కూడా ఎంతో పోయి తిరుగుతున్నారు మామూలు జనంలో అన్ని పట్టుకొని. అట్ ది సేమ్ టైం ముద్దాయిని కూడా పోలీస్ స్టేషన్కి పోయేసి ఎస్పీ గారి దగ్గరికి పోయేసి వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ బయటకు వస్తున్నారంటే ఎవరు తిరుగుతారో ఎవరు తిరుగుతారో మీరు ఏమంటే మీకు వాళ్ళని కాపాడాలి చేస్తే అంటే పెద్దవాళ్ళు చేస్తే పలుకోటి ఉన్న వాళ్ళు చేస్తే ఒక నేరం అవుతుంది, ఏమీ లేకపోతే ఒక నేరం అవుతుంది. ఆయన ఉండి చేసిన కూడా ఏం లేదు. సరైన సైడ్ ఉందంటే కొద్దిగా కొద్దిగా రావండి నేనైతే చెప్తాను వాళ్ళు అరెస్ట్ చేసినాక ఆపమని చెప్తాను. సరైన సైడ్ ఉందంటే కొద్దిగా కొద్దిగా రావండి నేనైతే చెప్తాను వాళ్ళు అరెస్ట్ చేసినాక ఆపమని చెప్తాను. ఎందుకంటే ఇంత సైజ్ ఇన్ని రోజులు చేసిన తర్వాత వాట్ విల్ బి ద ఆన్సర్ టు అవర్ రెస్ట్ అవర్ ఫ్రెండ్స్ ఫోర్స్ఫుల్లీ సార్ ఏంటి వచ్చినాడు కొంచెం రేపు అరెస్ట్ చేస్తానని చెప్పండి. మళ్ళీ విజయసాలు ఉన్నారు సార్ ముద్దాయి ఎస్పీ గారు ఏం చెప్పినారంటే మనం ఇచ్చిన తర్వాత అది సోమవారం నాకు స్పందన ఉంది. స్పందనలో మనం ఇచ్చిన భారత్ స్టేషన్ ఇచ్చిన దానికి కూడా ఫీల్స్ నెంబర్ ఇచ్చి దాన్ని వెంటనే ఎండార్స్మెంట్ చేసి అడిషనల్ ఎస్పీ సార్కి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సమగ్రమైన రిపోర్ట్ నాకు ఇవ్వండి చెప్పి సారుగా వేయడం జరిగింది. ఈ రోజు కదిరి భారత్ స్టేషన్కి మన సీఎం దగ్గరికి రావడం జరిగింది. సారు సంపూర్ణమైన ఖచ్చితంగా మేము దీంట్లో న్యాయం చేస్తాము, విరమించండి అనేది సార్కి ఖచ్చితంగా చెప్తేనే ఖచ్చితంగా విరమిస్తాం. కానీ వాళ్ళు అరెస్ట్ చేసాం చూస్తామనేది ఇది కాదు, మా వాళ్ళు డిమాండ్ అది. ఖచ్చితంగా దీంట్లో సమగ్రమైన విచారం చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలనేది మా అభిమతం, మా బారుల వాళ్ళ విజ్ఞప్తి. ఖచ్చితంగా దాన్ని మీరు శిరసావహిస్తారని చెప్పి ఆ మాట మీరు కండిషన్ ఇస్తేనే. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.